వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము అటుకులతో డబల్ కలర్ స్వీట్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు ఒక కప్పు తీసుకున్నాను, కప్పు నిండా. చక్కెర ఒక చిన్న కప్పు నిండా చక్కెర తీసుకోవాలి. పాల పొడి, మిల్క్ పౌడర్ 2 స్పూన్స్. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. కొబ్బరి పొడి 2 స్పూన్స్. మిల్క్ ఒక కప్పు. నెయ్యి 2 స్పూన్స్. ఇలాచీలు 3 పౌడర్ చేసి పెట్టుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మనకు నచ్చిన కలర్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. ముందు అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా స్టైనర్లో వేసి వడగట్టుకోవాలి. స్టైనర్లో వేసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ పోవాలి. ఒక 5 నిమిషాల పాటు పెట్టాలి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తంగా నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్న స్టైనర్లో వేసుకున్న అటుకులు వేసుకోవాలి. నెయ్యిలో అటుకులు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో తర్వాత మిల్క్ వేసుకోవాలి. పాలు వేసుకొని కూడా కలుపుకోవాలి. నేను కాచి చల్లార్చిన పాలు పోసుకున్నాను. మన దగ్గర కండెన్స్ మిల్క్ ఉంటే కండెన్స్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ ఎందుకు వేసినామంటే దాంతో ఇంకా టేస్ట్ వస్తుంది స్వీట్. అంటే కొంచెం మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లూజ్ అయింది. 2 నిమిషాల తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. దీనివల్ల స్వీట్ మంచి స్మెల్ వస్తుంది. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం దగ్గరికి రావాలి. ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ప్యాన్కి మొత్తం సపరేట్ కావాలి అటుకుల మిక్చర్. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి పెట్టుకోవాలి. మనం స్వీట్ ఇంట్లో వేస్తాం కదా, దీంట్లోనే నెయ్యి రాసి పెట్టుకోవాలి ఆ ప్లేట్లో. అటుకుల మిక్చర్ ప్యాన్కి సపరేట్ అవుతుంది. ప్యాన్కి మొత్తం సపరేట్ అయింది. ఇప్పుడు 2 సమభాగాలుగా చేసుకోవాలి. ఇది కలర్ వేసుకుందాము. ఈ వైట్దేమో మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. వైట్ది ప్లేట్లో వేసుకోవాలి. ఇది కలర్ వేసుకోవాలి. ఇది ప్లేట్లో వేసుకున్న వైట్ భాగం ఉంది కదా, ఇది ఒక గిన్నెకు నెయ్యి రాసుకొని వెనక భాగం ఇలా సమానంగా చేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి వైట్ భాగం తీసి పెట్టినాం కదా సగం, దాంట్లో మనకు నచ్చిన కలర్ వేసుకోవాలి. ఇలా కలర్ వేసి కలుపుకోవాలి. దీంట్లో మొత్తం కలర్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అట్లా మొత్తం కలర్ కలిసిన తర్వాత మనం ప్లేట్లో వేసుకున్నాం కదా అటుకుల్ని, దీనిపైన లేయర్ లాగా వేసుకోవాలి. మొత్తం ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దీనిపైన వైట్ పైన గ్రీన్. స్పూన్తో నీట్గా స్మూత్గా చేసి పెట్టుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్పూన్తో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ని
మనం గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది గట్టిగా అయింది స్వీట్. దీన్ని కట్ చేస్తాము ముక్కలుగా. స్వీట్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.